హలో 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 యశోమెస్సే నాములు అందరికీ షలోమ్ అండి. ఇక్కడ నేను పెట్టిన చార్ట్ మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించండి. యశోమెస్సయ్య నీసాను 14వ తారీఖున చనిపోతాడు, తర్వాత 17వ తారీఖున పునరుత్థానం అవుతాడు. కనుక ఈ చార్ట్ను గ్రహించుకుంటే ఆయన 3 రాత్రులు 3 పగలు భూగర్భంలో ఉన్నాడని మనకు తెలుస్తూ ఉంటుంది. ఇది సత్యం అండి, ఇది బైబిల్ చెప్తున్న సత్యము. అయితే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సండే అనేది రోమన్ కేథలిక్స్ కల్పించిన ఒక కల్పన కనుక దాది ఆచారంగా చాలా కాలం నుంచి వస్తుంది. దాన్ని నమ్మి మనం మోసపోకుండా ఉండవలసిందిగా కోరుతూ సత్య సంబంధాలందరూ కూడా సత్యాన్ని గ్రహించాలని ఈ యొక్క చార్ట్ మీకు చూపిస్తున్నాను. చార్ట్ ప్రకారంగా మీరు చూస్తే ఆయన నీసాన్ 14వ తారీఖున చనిపోయి 17వ తారీఖున ఆయన పునరుత్థానం అవుతాడు. కాబట్టి పునరుత్థానం అనేది ఆదివారం కాదు, నీసాన్ 17న మాత్రమే ఆయన పునరుత్థానం. కనుక నీసాన్ 17 అనేది ప్రతి సంవత్సరం ఆదివారం రాదు. కనుక క్రైస్తవ బోధకులు చెప్పే అబద్ధాలు నమ్మి మోసపోవద్దని మనం